టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సాంబార్ మీద ఉనికిపోవడంతో ఇక ఒక్కసారిగా చంద్రకాంత, ఏంటే సాంబార్ నా మీద వంపావు? నా మీద కోపంతోనా, లేదంటే వచ్చిన వాళ్ళని అవమానించడానికా అని అంటుంది. దాంతో ఒక్కసారిగా అక్కడున్న బాలు, చూడు, నా భార్య బాగానే వడ్డించింది, మీరే ఊగుతున్న కుర్చీ అంటూ ఊగిపోయారుగా, అందుకే సాంబార్ ఒంటి మీద పడ్డట్టుంది అని వెనకాలనే ఇక ప్రభావతి, నువ్వు ఊరుకోరా, మీరు వెళ్ళి క్లీన్ చేసుకోండి అక్కగారు అని అంటుంది. ఇక ఒక్కసారిగా మీనా, పదండి పిన్ని, మీకు చూపిస్తాను అని అంటూ ఉంటే ఇక చంద్రకాంత, నాకేం చూపించాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళి క్లీన్ చేసుకుంటాను అంటూ ఇక మీనా వల్ల గదిలోకైతే చంద్రకాంత వెళ్తుంది. ఇంతలోకి మీనా ఏమో, ఏమైనా సహాయం చేయాలా? నువ్వేమి మాకు చేయక్కర్లా కానీ కింద మా మేనల్లుడికి వెళ్ళి సరిగ్గా భోజనాన్ని వడ్డించు వెళ్ళు అని అంటుంది. దాంతో మీనా అయితే ఇక కిందకి వచ్చేసి అందరికీ భోజనాన్ని వడ్డిస్తూ ఉంటుంది. ఇక ఇంతలోకి కాంత, ఏంటి 16 రోజుల పండగ చేస్తారా? చెప్తా మీ పని, మిమ్మల్ని ఎలా అవమానించాలో, ఎలా ఈ కార్యక్రమం జరగకూడదో నాకు తెలుసు కదా అని ఇల్లంతా వెతికేస్తూ ఇక అక్కడ ఉన్న పుస్తల తాడు బాక్స్ని అయితే చూస్తుంది. ఇక్కడుందా, చెప్తా అని పుస్తల తాడిని ఇక దొంగతనం చేసి మెల్లగా కిందకి వచ్చేస్తుంది. ఇక ఇంతలోకి మీనా అందరికీ భోజనాన్ని వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలోకి కాంత, మాకు పెట్టారు, మరి మీకు? ఇక్కడ గిన్నెల్లో చూస్తుంటే అంతా కొంచెం కొంచెం ఉన్నట్టుంది, అంటే ఈరోజు మీరు పస్తులు ఉండడమేనా ఏంటో, మీ మధ్యతరగతి కుటుంబాల సమస్యలు అని వెనకాలనే నీలకంఠం, అదేంటి అలా అంటున్నావు, ఇప్పుడే మీకు తెప్పిస్తా ఉండండి చెల్లమ్మ అని చెప్పేసి నీలకంఠం అంటాడు. పర్వాలేదన్నయ్య గారు, మాకు కూడా ఉన్నాయి, కొంచెం కొంచెం గిన్నెల్లో తీసుకున్నాం, లోపల ఉన్నాయి. ఆహా, అంటే మాకు కొంచెం వడ్డించి మిగతాది లాగిద్దామని ఆ లోపల దాచుకున్నారనమాట, ఇదేం బుద్ధో అని అంటూ ఉంటే ఇక బాలు, ఏం చేస్తాం, అందరికీ మీలాంటి కడుపులు ఉండవు కదా, అందుకే లోపల దాచుకున్నాం, మాకు సరిపడే ఫుడ్డు అని అంటాడు. ఇక కాంత, నీ పొగరు ఎలా అణచాలో నాకు బాగా తెలుసురా, చెప్తా నీ పని అని అనుకుంటుంది. ఇక ఇంతలోకి అందరూ భోజనాలైతే తినేస్తారు. ఇక భోజనాలు అయిపోయినాయి కదా, మొదలు పెట్టండి కార్యక్రమాన్ని, మొదలు పెడితే వెళ్ళిపోతాం, అసలే ఇక్కడ ఉక్కపోతగా ఉంది, ఇంతమంది మంద ఒకే దగ్గర తయారైతే చిరాగ్గా ఉంది, కార్యక్రమం మొదలు పెట్టండి అని వెనకాలనే ఇక మౌనిక రెడీ అయ్యి కిందకి వస్తుంది. ఇంతలోకి రోహిణి అక్కడే ప్లేట్లో అన్ని సామాన్లు పెడుతూ ఉంటుంది. ఇక ప్రభావతి, వసే ఏంటి అలా చూస్తున్నావు, పైకి వెళ్ళి పుస్తలు తిడతాడు తీసుకురా అని వెనకాలనే సరే అత్తయ్య అంటూ మీనా అయితే పైకి వెళ్ళి పుస్తల తాడు కోసం చూస్తుంది. కానీ ఎంత వెతికినా అక్కడ బాక్సు కనిపించదు. ఇక కాంత, ఎందుకు కనిపిస్తుంది, అది నేను ఎప్పుడో ఎత్తేసానుగా అని మనసులో అయితే అనుకుంటుంది. ఇంతలోకి మీనా అయితే గబగబా కిందకి వస్తుంది. ఇక ప్రభావతి, ఏంటి ఒత్తి చేతులతో వచ్చావు, పుస్తల తాడేది? అత్తయ్య, నేను గదిలో పెట్టిన పుస్తల తాడు కనిపించట్లేదు అని అంటుంది. ఒక్కసారిగా ఆ మాటతో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి, ఏమంటున్నావు, సరిగ్గా చూసావా? చూశాను అత్తయ్య, రూమ్ అంతా వెతికాను, కానీ ఎక్కడ మాత్రం కనిపించట్లేదు అని వెనకాలే, అబ్బో, ఏదో నిజానికి వీళ్ళు కొన్నట్టు అది కనిపించినట్టు ఎంత నాటకాలు ఆడుతున్నారో అని అంటుంది. దాంతో నీలకంఠం, ఏంటక్క అలా అంటున్నావు? అవునరా, అసలు వీళ్ళ వాలకం, వీళ్ళ బుద్ధులు చూస్తుంటే వీళ్ళ పేదరికానికి ఆ పుస్తల తాడు కొనే ఉండరు, కావాలని దొరికిపోయేసరికి ఇలా మాట్లాడుతున్నారు అని వెనకాలనే ఇక బాలు, మీరు ఆపుతారా? మీనా, ఆ పుస్తల తాడు నువ్వు ఎక్కడ పెట్టావు? మన అలమరాలో పెట్టానండి, అయితే చివరిగా మన రూమ్లోకి ఎవరు వెళ్ళారు? అది సాంబార్ మీద ఉనిగిందని పెద్దత్తయ్య గారే వెళ్ళారు అని అంటుంది. ఒక్కసారిగా ఇక కోపంగా చంద్రకాంత వైపు చూస్తాడు. ఇక నీలకంఠం, ఏంటి, అయితే ఇప్పుడు మా అక్క ఆ పుస్తల తాడు దొంగతనం చేసిందంటారా ఏంటి అని వెనకాలే ఇక, అవునరా తమ్ముడు, చూస్తుంటే వీళ్ళు ఆ నింద నా మీదే వేసేనట్టు ఉన్నారు అని వెనకాలే ఇక సత్యం, మేం అలా ఎందుకంటామండి, మాదే ఎక్కడో పొరపాటు అయి ఉంటుంది, సరిగ్గా రూమ్లో వెతికిరా అమ్మా మీనా, మావయ్య గారు నేను మొత్తం వెతికాను అని అంటుంది. ఇక చంద్రకాంత, చూశారుగా వీళ్ళ వాళ్ళకు, వీడసలే పచ్చి తాగుబోతున్నాడుగా, వీడే దాన్ని అమ్మేసి ఆ డబ్బుతో మందు తాగేసి ఉంటాడు, అంతే, చెప్పకుండా ఇలా వీళ్ళ అందరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. చూడండి, మా ఆయనకి అలాంటి అవసరం లేదు, ఉదయాన్నే ఆ పుస్తల తాడు మా ఆయన స్నేహితుడు తీసుకొచ్చి ఇచ్చాడు, దాన్ని నేనే అలమరలో పెట్టాను. అవునా, అయితే ఏది, నీ మెడలో చూస్తుంటే పసుపు తాడులా ఉంది,
ఆ పుస్తెలతాడిని నువ్వే పోయిందని నాటకాలాడి తర్వాత నీ మెడలో వేసుకోవడానికి దాచుకునుంటావు. అదేనా? చెప్పు అని అనగానే ఇక ప్రభావతి, ఏంటిమా అచ్చ నాలాగే మాట్లాడుతుంది అని చెప్పేసి, ఒసే మీనా, ఏంటి ఇదంతా? ఆ పుస్తెలతాడేదో నాకిస్తే నేను భద్రంగా దాచేదాన్ని కదా. అత్తయ్య, మీరు కూడా ఎందుకిలా మాట్లాడుతున్నారు? అందరి ముందు నా పరువు తీసావు కదే. మీతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది అని అనగానే ఇక చంద్రకాంత, ఏంట్రా ఇదంతా? వీళ్ళని చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంది. నాన్న, ఎందుకు ఈ గొడవంతా? ఈ కార్యక్రమం జరగదని అర్థమైపోతుంది. ఆ మాత్రం బంగారం మనం మౌనికకి కొనలేమా ఏంటి? ఆ బంగారం ఏదో మనమే కొని ఈ 16 రోజుల పండగేదో మన ఇంట్లోనే జరుపుదాం. పదండి నాన్న, వెళ్ళిపోదాం. వీళ్ళ వాలకం చూస్తుంటే అది కొన్నట్టే అనిపిస్తుంది అని వెనకాలే ఇక చంద్రకాంత, అనిపించడం ఏంట్రా? అదే నిజం. కనీసం కారు కిస్తీ కూడా కట్టలేని వీళ్ళ మొహాలకి బంగారం తోడుకొని అంత డబ్బు ఎక్కడిది? ఈ కార్యక్రమం జరగదు కానీ. అమ్మ మౌనిక, పద పద, నీ బికారి ఫ్యామిలీ గురించి మాకు బాగా అర్థమైంది అని అంటూ ఉంటే ఇక బాలు, నోరు మూస్తారా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నారు. ఈరోజు ఆ పుస్తెలతాడు దొరకందే ఇంట్లోంచి మీరు కదలడానికి వీల్లేదు అని అంటాడు. దాంతో సత్యం, ఒరే బాలు, ఏంట్రా? అవునన్నా, వీళ్ళు ఎన్నేసి మాట్లాడినా నేను చూస్తూ ఊరుకున్నాను. అంతేగాని పుస్తెలతాడుని మనం కొనలేమని ఇలా తక్కువ చేసి మాట్లాడి కార్యక్రమం జరగకుండా మౌనికని తీసుకెళ్తే ఎలా చూస్తూ ఊరుకుంటాను? ఖచ్చితంగా పుస్తెలతాడు ఇంట్లోనే ఎక్కడో ఉంది అని వెనకాలనే ఇక రవి, అవును, మేమందరం కూడా తాడుని చూశాము, ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటాడు. ఇక ఇంతలోకి శృతి, రవి, ఒక్క నిమిషం ఆగు, ఆ పుస్తెలతాడు ఎక్కడుందో నాకు తెలుసు. ఏంటి శృతి నువ్వు అంటుంది? అవును అని చెప్పేసి ఇక శృతి అయితే కాంత హ్యాండ్ బ్యాగ్లో ఉంచి ఆ బాక్స్ని తీస్తుంది. ఇదిగోండి అంటూ బాక్స్ని చూపిస్తుంది. అందరూ కూడా అది చూసి షాక్ అయిపోతారు. శృతి, ఏంటిది? అవునండి, ఈ ఈ కాంతనే పైనన్న మీనా గదిలోకి వెళ్ళి పుస్తెలతాడు తీసుకొని తన బ్యాగ్లో దాచుకుంది. కావాలంటే ఇదిగోండి, నేను ఫోన్లో ఫోటో కూడా తీశాను అని ఫోటోని చూపిస్తుంది. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. మరి ఈ విషయం నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఈమె ఎప్పటికైనా నిజం బయట పెడుతుందేమోనని చూశాను. కానీ ఈ కార్యక్రమాన్ని ఆపేయడానికి ఈమె ఇంత పెద్ద ప్లాన్ చేసిందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం పిన్ని గారు, ఇప్పుడేమంటారు అని వెనకాలనే ఇక ఒక్కసారిగా చంద్రకాంత షాక్ అయిపోతుంది. నీలకంఠం, పరువంతా తీసావు కదక్క అని. ఇక మా అక్క ఏదో తెలియక చేసింది, దయచేసి మమ్మల్ని క్షమించండి అని అనగానే ఇక బాలు, అలా ఎలా క్షమించేస్తాం? అసలే ఆమె డబ్బున్న మహారాణి. ఇలాంటివి దొంగతనం చేస్తే మరి మా పేదవాళ్ళు చేసే పనులేదో చెయ్యాలి కదా. కరెక్ట్గా చెప్పారండి అని మీనా అంటుంది. ఇక శృతి, బాలు, ఇలాంటి వాళ్ళని పోలీసులకి అప్పగిస్తే వాళ్ళే అదంతా చూసుకుంటారు. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేద్దామా అని అంటూ ఉంటే ఇక ప్రభావతి, ఇదేంటి ఈ అమ్మాయి వీడికంటే స్పీడ్గా ఉంది. అమ్మ శృతి, అది కదమ్మా అని అనగానే ఇక సత్యం, చూడండి, ఇప్పుడు ఏ పోలీసులకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. పుస్తెలతాడు దొరికింది కదా, తప్పైపోయిందని బావగారు చెప్తున్నారు కదా. ఇక మౌనికకి 16 రోజుల పండుగ జరిపిద్దాం, తాడు మార్చే కార్యక్రమాన్ని చేద్దాము అని అంటాడు. ఇక ప్రభావతి, మౌనిక కూర్చోమ్మా అంటూ పీటల మీద కూర్చోబెట్టి ఇక మౌనిక మెడలో ఉన్న తాళిని మారుస్తూ ఉంటుంది. ఇక అదంతా అయిపోయిన తర్వాత ఇక మౌనిక అందరికీ బాయ్ చెప్పి ఏడుస్తూ ఎమోషనల్గా ఇంట్లోంచి వెళ్తూ ఉంటే ఇక చంద్రకాంత అయితే, అబ్బో, ఎందుకో అంత ఏడుపు, వీళ్ళేదో నిన్ను తెగ గారాబంగా చూసేసినట్టు. అక్కడికి వెళ్ళాక ఏసీలోనేగా నువ్వు బ్రతికేది అని వెనకాలనే ఇక బాలు అయితే, ఏసీ గాలి ఎక్కువయ్యి మా చెల్లి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయేమోలే అని అంటాడు. ఇక సంజయ్, మౌనిక వెళ్దాం పద అని అంటూ ఉంటే ఇంతలోకి చంద్రకాంత మెడలోని హారం కింద పడిగి విరిగిపోతుంది. ఇక అలా ముక్కలైపోతుంది. ప్రభావతి ఒక్కసారిగా ఆ హారాన్ని తీసి, అయ్యో, హారం ఏంటి ఇలా ముక్కలైపోయింది? ఇది పిచ్చిదా ఏంటి అని అంటుంది. ఒక్కసారిగా అమ్మో, దొరికిపోయేలా ఉన్నానే అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే పోలీసులు ఇంటికి వస్తారు. ఇక పోలీసులు ఇంటికి రావడంతో ఒక్కసారిగా ఇక నీలకంఠం అలాగే సంజు, ఇదేంటి పోలీసులు ఇంటికొచ్చారు? ఈ బాలిగాడు మళ్ళీ ఎవరితోనైనా గొడవ పడ్డాడా? ఏమైనా జరిగిందా? ఎక్కడైనా దొంగతనం చేసుకొచ్చాడా? కొంపతీసి మౌనిక మెడలో కొన్న ఈ పుస్తెలతాడు దొంగతనం చేసి తెచ్చింది కాదు కదా, అందుకే పోలీసులు ఇంటికి వచ్చారా ఏంటి అని వెనకాలే ఇక బాలు, అలాంటి బుద్ధులు మాకు లేవు.
ఎందుకు మీరు వచ్చారు ఇన్స్పెక్టర్ అని చెప్పేసి బాలు అయితే అడుగుతాడు. అది ఇదిగోండి ఇక్కడ నిలబడింది, ఈమెని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని వెనకాలే నీలకంఠం. ఏం మాట్లాడుతున్నారు మీరు? తను మా అక్క, తనని మీరు అరెస్ట్ చేయడం ఏంటి అని వెనకాలనే ఇక ప్రభావతి అమ్మాయి పోలీసులకి ఫోన్ చేసి పిన్నిగా అక్కగారిని అరెస్ట్ చేయిస్తానందిగా, కొంపతీసి ఆ పనిచేసిందే ఏంటి అని చెప్పి, అమ్మ శృతి ఏంటమ్మా ఇది? ఆంటీ నేనేమి పోలీసులకి ఫోన్ చేయలేదు. అవును రవి, నేనేమి పోలీసులకి ఫోన్ చేయలేదు అని వెనకాలనే ఇక సత్యం, ఇన్స్పెక్టర్ గారు మీరు ఏ విషయం కోసం ఇక్కడికి వచ్చారో మాకు అర్థం కావట్లేదు. చూడండి ఏమో పెద్ద కిలాడి. అవును, ప్రొద్దుటూరులో ఉంటుంది. ప్రతి బంగారం కొట్టుకెళ్ళి ఒక్కొక్క వస్తువు దొంగతనం చేసి ఈ నగలన్నీ వేసుకొని ఇక్కడికి వచ్చింది. అందుకే ఈమె ఎక్కడుంటుందో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈమె అడ్రస్ ట్రేస్ చేసి ఇక్కడికి వచ్చాము అని వెనకాలనే ఇక నీలకంఠం, ఇన్స్పెక్టర్ గారు మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో, ఆమె మా అక్క. మా అక్క ఎప్పటికీ ఇలాంటి పనులు చేయదు. అవునా? అయితే ఈ ఫోన్లో వీడియో చూడండి అంటూ ఫోన్లో వీడియోని చూపిస్తాడు. ఇక చంద్రకాంత ఒక్కసారిగా, ఒరే తమ్ముడు, నువ్వు ఉన్న పొలాలుగా ఇంటికి రమ్మంటే మీ అంకుల్ ఇంటికి అన్నావు. మరి ఒత్తి చేతులతో వెళ్తే బాగోదు కదా, అందుకే నా చేతి వాటం చూపించి 4 నగలు సంపాదించి వద్దామని ఈ పని చేశాన్రా అని వెనకాలనే, పరువంతా తీసావు కదక్క అని చెప్పేసి, ఇన్స్పెక్టర్ గారు తను మా అక్కే, దయచేసి మా అక్కని వదిలేయండి, నేను స్టేషన్కి వచ్చి మీతో మాట్లాడతాను, ఆ నగలన్నీ మీకు ఇచ్చే బాధ్యత నాది అని వెనకాలనే ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాలు, అబ్బో ఏమన్నారు పిన్ని గారు, ఇన్ని రోజులు మేము ఈ పేదింట్లో ఎలా ఉన్నామా? మీలాగా షాపులకి కన్నాలు వేయలేదు, అందుకే ఈ ఇంట్లో ఉన్నాం. ఒకవేళ కన్నాలు వేసుంటే ఇంతకన్నా పెద్ద ఇల్లే కట్టేవాళ్ళమేమో అని వెనకాలనే ఇక మీనా, ఊరుకోండి మీరు. అదేంటి మీనా, మనల్ని అన్నేసి మాట్లాడినా ఆమెని ఒక్క మాట అనకుండా పంపించేస్తామా ఏంటి? మౌనిక జాగ్రత్త, నీ మెళ్ళ ఉన్న పుస్తుల తాడు కూడా ఈమె దొంగతనం చేసే రకం, జాగ్రత్తగా ఉండు అని వెనకాలనే ఇక ప్రభావతి, దీన్ని ఇలా అనడం తప్పులేదు అని అనుకుంటూ ఉంటే ఇక నీలకంఠం, ఇక్కడికొచ్చి వీళ్ళ పరువు తీద్దామనుకుంటే ఇది మన పరువే తీసింది, అనవసరంగా దీన్ని తీసుకొచ్చాను అని చెప్పేసి ఇక నీలకంఠం, వస్తాను బావగారు, వస్తాను చెల్లమ్మ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక బాలు, శృతి అందరూ కూడా గట్టిగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక ప్రభావతి, ఎందుకలా నవ్వుతున్నారు? అలా అంటారేంటాంటీ, ఆమె ఇంటికి వచ్చి ఎంత ఓవర్ చేసింది. అసలు నాకొచ్చే కోపానికి ఆమె తల పగలగొట్టాలనిపించింది. కానీ లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చిన పోలీసుల దగ్గర ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాలి, నాకు బాగా నవ్వొచ్చింది అని అంటూ ఉంటే ఇక సత్యం, పెద్దవాళ్ళతో ఎందుకమ్మా అలా మాట్లాడడం, వదిలేయండి అని అనగానే, అది కాదు నాన్న, ఆమె చేసిన మాటలకి. ఒరే బాలు, ఒక్క విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాన్రా. ఈరోజు నువ్వు వాళ్ళందరి ముందు ఎక్కడ కోపం తెచ్చుకొని ఏం గొడవ చేస్తావనని చాలా భయపడ్డాను. కానీ నువ్వు ఆ పని చేయలేదు. పిల్లల కోసం నీ కోపాన్ని అణిచిపెట్టుకున్నావు. నాన్న, నేను మౌనిక కోసం ఏదైనా చేస్తాను. మౌనిక సంతోషంగా ఉండడమే నాకు కావాలి. కానీ వీళ్ళందరి వాలకం చూస్తుంటే అక్కడ మౌనిక సంతోషంగా లేదేమోనని నాకు అనుమానంగా ఉంది. అబ్బో, మరి వచ్చేశాడు ధర్మరాజు, సత్యరాజు. వీడు అనుకుంటే అక్కడ జరిగిపోతుంది. వాళ్ళు మౌనికని చాలా బాగా చూసుకుంటున్నారు. అయినా ఆమె మౌనికకి పిన్ని వరుస అవుతుంది. ఏదో చుట్టం చూపుకి వచ్చింది. ఆమెమీ అక్కడ ఉండిపోదుగా మౌనికని ఇబ్బంది పెట్టడానికి. అయినా ఆమె వాలకం తెలిసిందిగా, వాళ్ళే పంపించేస్తారు. మౌనిక అక్కడ సంతోషంగా ఉంది. నువ్వు అనవసరమైన ఆలోచనలు పెట్టి మా అందరికీ కోపం తెప్పించుకో. చూడు మాత, నీకెప్పుడు చెడ్డవాళ్ళు మంచి వాళ్ళలాగే కనిపిస్తారు. అందుకే వాళ్ళు ఎన్ని చేసినా ఎన్నన్నా నువ్వు మాత్రం వాళ్ళని ఒక్క మాట కూడా అనలేకపోయావు. ఏంట్రా, అంటే నీలాగే మాట్లాడి వాళ్ళతో గొడవ పెట్టుకోమంటావా ఏంటి? గొడవ పెట్టుకోని అవసరం లేదు. కానీ మౌనిక పుట్టింటిని అవమానించకుండా చూసుకుంటే చాలు. ఏంట్రా, అంటే ఇప్పుడు నీతో ఎలా మాట్లాడాలో ఏంటో నువ్వు నీ పిల్ల నాకు నేర్పిస్తారా ఏంటి? అయినా మీరు ఇంటి ముందు ఆ పూల కొట్టు పెట్టకపోతే వాళ్ళలా అవమానించి మాట్లాడేవారే కాదు. ఆ పూల కొట్టు వల్లే ఈ అవమానం అంతా. ఏంటి అత్తయ్య గారు, ఎప్పుడు చూసినా పూల కొట్టు గురించే మాట్లాడతారు? ఏ, మీ పెద్దబ్బాయి లక్షలు దోచుకొని ఎక్కడ తగలబెట్టి వచ్చాడు, దాని గురించి మీకు అవమానంగా లేదా? దాని గురించి వాళ్ళు అలా చులకం చేసి మాట్లాడుతుంటే మీకు తప్పుగా అనిపించలేదా? అలాగే సంజు కాలు కడిగితే అతను డబ్బులిస్తే వాటిని మీ పెద్దబ్బాయి తీసుకొని వాటిని జోబులో దాచుకున్నాడు. దాని గురించి వాళ్ళు నవ్వుకున్నారు. అప్పుడు మీకు తప్పుగా అనిపించలేదా? వాళ్ళకి ముందు చులకనగా అనిపించలేదా? కానీ మా ఆయన నా పూల కొట్టు దగ్గరకు వస్తే చాలు, ప్రతిదానికి మేమే ఏదో తప్పు చేసినట్టు నిలదీస్తారు అని వెనకాలనే ఇంకా రోహిణి, మీనా
ఆంటీ నీ గురించి బాలు గురించి మాట్లాడినప్పుడు మీరు సమాధానం చెప్పుకోండి. మధ్యలో మనస్ గురించి ఎందుకు మాట్లాడతారు? ఎందుకంటే మాట అన్నప్పుడు బాధ ఎలా ఉంటుందో తెలియాలి కదా రోహిణి. అందుకే అన్నాను. నీకోసం మాట్లాడకపోయినా మనస్ గురించి అంటే నీకు కోపం వచ్చిందే, మరి మా ఆయన గురించి మాట్లాడితే నాకు కోపం రాదా అని వెనకాలనే ఇంకా శృతి కరెక్ట్గా చెప్పింది మీనా. అవునంటీ, అయినా మనోజ్ ఆ సంజు కావాలని డబ్బులిచ్చి ఇన్సల్ట్ చేస్తుంటే అందరి ముందు అలా డబ్బులు తీసుకోవడం ఏంటి అని వెనకాలనే ఇక సత్యం, మనోజ్, మౌనిక మీ అందరికీ చెల్లెలవుతుంది. అలాగే మౌనిక భర్త మీకు బావ అవుతాడు. అలాంటప్పుడు అతని చేతిలో మీరు డబ్బులు పెట్టాలి. అంతేకాని అతని చేతిలో నువ్వు డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు. అది కాదు నాన్న, ఈ విషయం నాకు కూడా నచ్చలేదు. ఇలాంటి విషయాల్లో నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని సత్యమైతే అంటాడు. ఇక రోహిణి కోపంగా పైకి వెళ్తుంది. మనోజ్ ఇంకా వెనకాలే రోహిణి రోహిణి అంటూ పైకి వెళ్తాడు. ఏంటి మనోజ్ నువ్వు? అయినా అంతమంది ఉండగా ఆ బాలు మీనా కలిసి నీతో సంజు కాలు కడిగించారు. అది సరిపోనట్టు అతను డబ్బులిస్తే నువ్వు నవ్వుకుంటూ డబ్బుల్ని జోబులో పెట్టుకున్నావు. నాకెంత ఇన్సల్ట్గా అనిపించింది తెలుసా? అంటే డబ్బులిస్తే తీసుకోపోతే మళ్ళీ మనకేదో పొగరని అనుకుంటారు కదా, అందుకే తీసుకున్నాను రోహిణి. తీసుకోకపోయి ఉంటేనే ఎంతో గౌరవంగా ఉండేది. నువ్వు తీసుకోవటం వల్లే ఇప్పుడు అందరూ కూడా నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసే నిన్ను జాబ్ వెతుక్కోమని చెప్పేది. కానీ నువ్వు మాత్రం నా మాట వినకుండా జాబ్ లేకుండా తిరుగుతున్నావు. ఎన్ని రోజులు మనసు ఇలా? ఎందుకు రోహిణి అలా మాట్లాడతావు? నేను ఆల్రెడీ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా నాకు ఏదో ఒక జాబ్ దొరుకుతుంది. అవును రోహిణి, అప్పుడు అందరూ కూడా నిన్ను రెస్పెక్ట్ ఇచ్చి చూస్తారు. ఆ బాలు కూడా ఇక మనల్ని ఏమీ అనడు. నా మాట విను అంటూ రోహిణికి నచ్చ చెప్తాడు. ఇక శృతి అయితే, రవి, నేను కన్ఫామ్గా చెప్తున్నాను, ఆ శాడిస్టికాడు మౌనికని టార్చర్ చేస్తున్నాడు. మౌనికని ఇబ్బంది పెడుతున్నాడు. మౌనిక ఫేస్ చూస్తే తెలియట్లేదు తను ఎంత అక్కడ సఫర్ అవుతుందో. శృతి, నీకు నువ్వు ఏదో ఊహించుకొని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మౌనిక నీతో ఏమైనా చెప్పిందా? నాతో చెప్పలేదు, కానీ మౌనికని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది రవి అని అంటూ ఉంటే అప్పుడే బాలు వాళ్ళ మాటల్ని వింటాడు. ఇక బాలుకి కూడా మనసులో బాధగా అనిపించి రూమ్లోకి రాగానే ఇక మీనా, ఏంటండి, మౌనిక ఫంక్షన్కి మీరు ఉండరని చాలా బాధపడ్డారు, కానీ మీ చేతులుగానే ఇదంతా జరిగింది. మీరు సంతోషంగా లేకుండా అలా ఉన్నారేంటి? నాకెందుకో మౌనిక అక్కడ సంతోషంగా లేదనిపిస్తుంది మీనా. ఎందుకు అలా అంటున్నారు? చూసావుగా, మౌనిక ఒక్కసారి కూడా నవ్వలేదు, అలాగే సంతోషంగా మనతో మాట్లాడలేదు. తన కళ్ళల్లో బాధ నాకు స్పష్టంగా కనిపిస్తుంది. వాడు మౌనికని టార్చర్ చేస్తున్నాడేమోనని నాకు భయంగా ఉంది. ఎందుకండి అలా అనుకుంటున్నారు? అలా ఎప్పటికీ జరగదు. అవును, అలాంటిదేమైనా ఉంటే ఖచ్చితంగా మౌనిక మనతో చెప్పేది కదా. అలా చెప్తే ఆ సంజుగాడు మౌనికని బెదిరిస్తున్నాడేమో, అందుకే మౌనిక మనతో నిజం చెప్పట్లేదేమో. అది కదండి. లేదు మీనా, ఎలా అయినా సరే మౌనిక అక్కడ సంతోషంగా ఉందో లేదో నేను తెలుసుకుంటాను. అవును, మౌనికని ఆ సంజుగాడు టార్చర్ చేస్తున్నాడేమోనన్న అనుమానంతో నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎలా అయినా నేను నిజమేంటో తెలుసుకుంటాను అని అంటాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్